హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. మార్చి 6, 7, 8 ఈ 3 తేదీల్లో విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో మహాకుంభాభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు పీఠాధిపతులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు దుర్గగుడికి సంబంధించినటువంటి వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖ గారు మనతో పాటు ఉన్నారు. చెప్పండి స్వామి, 3 రోజుల పాటు ఈ కుంభాభిషేకం చేస్తూ ఉంటారు. అసలు ఈ కుంభాభిషేకం యొక్క విశిష్టత ఏంటంటారు? అసలు శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశ్వావసనామ సంవత్సరంలో ఈ కుంభాభిషేకం చేయడానికి నిర్ణయించడం జరిగింది. కుంభాభిషేకం యొక్క విశిష్టతలు ఏంటంటే, మామూలుగా మనము ప్రతి సంవత్సరం కూడాను గ్రహణాలు, సంవత్సరాది, దుర్గా శరన్నవరాత్రి ఉత్సవాలు, ఇటువంటి కొన్ని విశేష దినాలలో అమ్మవారికి స్నపన, తర్వాత సంప్రోక్షణం, కొన్ని సందర్భాల్లో మహాసంప్రోక్షణం, కొన్ని విరుద్ధ జంతువులు అవి లోపలికి వెళ్ళిన సందర్భాలలో ఇటువంటివన్నీ చేస్తాం. చివరికి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, ఇవన్నీ అంతర్గతంగా ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటాయి. వీటిలన్నిటికంటే కూడాను అతీతమైనటువంటిది కుంభాభిషేకము. వీటిలలో కూడా జరిగేటువంటి దోషాలన్నిటికీ సర్దుబాటు చేసే నిమిత్తంగా ఆలయం యొక్క పవిత్రతని, తర్వాత విగ్రహాల దగ్గర ఉండేటువంటి యంత్రాలకి పునరుత్తేజం కలిగించడం కోసమని, వాటిలలో కూడా శక్తిని పెంపొందించడానికి ఈ యొక్క మహాకుంభాభిషేకం ఆగమశాస్త్రంలో 12 సంవత్సరాలకు ఒకసారి చెయ్యాలి అని విధించడం అయినది. ఆ యొక్క విధిని అనుసరించి ఈ కుంభాభిషేకం చేయడం జరుగుతోంది. 6వ తారీఖున గణపతి పూజ, తర్వాత ఇంకా ఇతరమైనటువంటి వైదిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి 8వ తారీఖు 9 గంటల ప్రాంతంలో పూర్ణాహుతితో ఈ యొక్క కార్యక్రమం సమాప్తి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ యొక్క కుంభాభిషేకం యొక్క ఫలితాన్ని అందరూ కూడా తీసుకోవాల్సిందిగా, అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందిగా మనవి. ఈ ప్రధానంగా ఈ 3 రోజుల్లో కూడా ఆలయ సంప్రోక్షణ అనేది కూడా చేస్తారంటున్నారు. కలశాలు పైన గోపురాంగ అంతటి కూడా దాని ఎందుకు అలా చేస్తారంట, దాని విశిష్టత ఏంటి? ఈసారి వీటిలలో ఏంటంటే, మొత్తము మనకి తెలిసినటువంటి లభ్యమైనటువంటి నదీ జలాలు, సముద్ర జలాలు, 3 సముద్రాల నుంచి జలాలు కూడాను తీసుకొచ్చి వాటినన్నింటినీ కూడాను ఒక కుంభంలో ఆవాహన చేసి ఆ జలాన్ని మొత్తం అన్ని చోట్ల జల్లడం జరుగుతుంది. కాబట్టి మామూలుగా చేసే సంప్రోక్షణలకి దీనికి చాలా తేడా ఉంటుంది. అయితే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం అనేది చేస్తూ ఉంటారు. దీనికే మహాకుంభాభిషేకం అని పేరు పెట్టడం జరిగింది. వివిధ సముద్రాల నుంచి, నదుల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి ఈ కలశాలకు అభిషేకం కూడా చేస్తారు. దీనికి సంబంధించి అయితే భక్తులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పి ఇటు విజయవాడ నగర కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుతో పాటు కలెక్టర్ లక్ష్మీషా వీళ్ళందరూ కూడా సమీక్షా సమావేశాలు నిర్వహించి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.